హాయ్ అండి, నమస్తే. హనీ వంటిల్లుకు స్వాగతం. హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పన్నీర్ బటర్ మసాలా. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా. ఒక 5-6 పండిన టమోటాలండి, ఒక ఉల్లిపాయ, 10 జీడిపప్పులు, 2 ఎండుమిరపకాయలు వేసి 1/2 లీటర్ వాటర్ వేసి ఇవన్నీ లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత కొద్దిగా అల్లం, కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మరి కాస్త ఉడికించుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మిక్సీలో వేసేద్దామండి. ఇవి కొద్దిగా చల్లబడిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా అందులో బటర్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి అందులోనే కొద్దిగా కారం వేసుకుందామండి. కాశ్మీర్ చిల్లీ కారాన్ని వాడాలంటారు కదండి, నేనైతే ఇంట్లో కారం వాడేసాను. మంటగా లేదు, కమ్మగానే ఉంది. మిక్సీ పట్టుకున్న ప్యూరీని అందులో వేసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా కసూరి మేతి, 1 స్పూన్ షుగరు వేసి కలుపుకున్న తర్వాత 250 ml వాటర్ కూడా వేసేసుకుందామండి. ఈ వాటర్ తోటి మీడియం ఫ్లేమ్లో ఈ ప్యూరీని ఉడికించుకుందామండి. చూడండి, దగ్గరకు వచ్చేసింది, చిక్కపడింది అన్నమాట. ఇది చక్కగా ఉడికిపోయిందండి. దీని మీద ఉన్న నురగను తీసేద్దాము. ఇప్పుడు ఈ ఉడికిన ప్యూరీలో 250 గ్రాములు పన్నీర్ వేసానండి నేను. ఇప్పుడు ఇందులో మనం 1/2 కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ వేసేసుకుందామండి. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత గరిటెతోటి నెమ్మదిగా కలిపేసుకుందాము. ఇప్పుడు లాస్ట్లో మనం ఫ్రై చేసిన జీలకర్ర పౌడర్ 1 స్పూన్ వేసుకుందామండి. దీన్ని ఒక 10 నిమిషాలు ఉడికించి చివరిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంతేనండి, రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. దీన్ని నాన్ కానీ, రోటీ కానీ, చపాతీలో కానీ దేనిలోనైనా తినండి, చాలా చాలా బాగుంటుంది. ఎంతన్నా హ్యాపీనెస్ ఇస్ హోమ్ మేడ్ కదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.